తర్వాత 10th తర్వాత ఖర్చు పెట్టండి. అప్పుడు ఎంతైనా అవుతాయి డబ్బులు. కాబట్టి ఈలోపు మీరు ఒకసారి ఆలోచించండి. 2 పిల్లలను చదివించాలంటే ఎంత అవుద్ది ఏంటి, వాళ్ళు ఎలా చదువుతున్నారో ఒకసారి చూడండి. మా స్కూల్కి రప్పించండి. మీకేమైనా రాంగ్ జరిగినా చదువులో కానీ ఏమైనా తేడా వచ్చినా మీ ఊరు మొత్తం వచ్చి అడగండి. ఎందుకంటే మేము మీ ఊరు వచ్చాం, మీ ఇంటికి ఒక్కళ్ళకి రాలేదు, మీ ఊరు వచ్చాం మేము. మీ ఊరు మొత్తం వచ్చి అడగండి, పర్లేదు. మీకు అన్ని రకాల భరోసా ఉంటాం, ప్రాబ్లం ఎట్లేదు. అర్థమైందా? మరి మాస్టర్ హెడ్ మాస్టర్గా చేస్తున్నారు, మరి బయాలజీ మాస్టర్ మీకు తెలుసు. మీరు కొంచెం ఇనిషియేషన్ తీసుకోండి. మీరు కొద్ది చదువుకున్నా ఎక్కువ చదువుకున్నా ఆలోచించే విధానం ఏదో ఉంది, ఆ వయసు ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ స్కూల్ మీరు అంతకంటే మరి భరోసా ఇవ్వలేము కదా. చూడండి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది కానీ అన్నీ బాగానే ఉన్నాయి. చేసే నిన్న 15,000 ఇచ్చి బెంచీలన్నీ రీమోడల్ చేయించాను. మేము అన్నీ చేసే ప్రతి ఒక్క ఊరు వెళ్తున్నాం, అంతే తప్పించి ఏదో తూతు మంత్రంగా వచ్చి మాట్లాడడం. ఇప్పుడు నువ్వు 8th క్లాస్ వస్తున్నావమ్మా, ఆల్రెడీ NMMS కూడా స్టార్ట్ అయిపోద్ది. మధ్యలో స్టార్టింగ్ లో స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, సంవత్సరానికి ఎంత 18,000 ఎంత వస్తుంది. ఇంటర్మీడియట్ వరకు. అదే ఒక 10th క్లాస్కి వచ్చేటప్పుడు IIIT కూడాను అవకాశం ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ అయితే. అదే ప్రైవేట్ స్కూల్ అనుకో IIIT ఇవ్వడు కదా. ఇప్పుడు ఏంటంటే మీ ఊరు రావడానికి కారణం ఏంటంటే అంతకుముందు అక్కడ వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు రావడం లేదంటే వాళ్ళకి ఒక భరోసా ఇద్దాం, ఒక ఛాలెంజింగ్గా తీసుకుందామనే ఉద్దేశంతో వచ్చాము. ఇంటర్మీడియట్కి వెళ్ళక ముందే మీరు ఖర్చు పెట్టేస్తున్నారు. ఎందుకు ఖర్చు పెట్టేస్తున్నారు అంత? 10th అయిపోయిన తర్వాత మీరు ఖర్చు పెట్టండి. ఎంత ఖర్చు పెడతారో ఖర్చు పెట్టండి. మీ పిల్లల చదువు, మీ భవిష్యత్తు అన్నీ ఉంటాయి కాబట్టి. మీరు 10th కాకముందే ఖర్చు పెట్టారు అనుకోండి, మీరు ఎంత తెస్తారు ఇంటి నుంచి? మళ్ళీ ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు మీరు ఇంకెంత ఖర్చు పెట్టాలి? మీరు ఒకసారి ఆలోచించుకోండి. 2 పిల్లలు ఉన్నారని చెప్తున్నారు. సబ్జెక్ట్ ప్రతి ఒక్క టీచర్ ఉన్నారు. ఉండే నాలెడ్జే కాదండి, స్పోర్ట్స్ పరంగా అన్ని కల్చరల్ పరంగా ఆ సర్టిఫికేట్ కూడా వాల్యుబులే. స్టేట్ సర్టిఫికేట్లు అవి ఉన్నా కూడా రేపొద్దున ఉద్యోగాల్లో వాల్యుబులే. మరి ఇంగ్లీష్ మాట్లాడడం, ఇంగ్లీష్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఏ విధమైన ఇంగ్లీష్, తెలుగులు, 2 మ్యాథ్స్లు అన్నీ ఉన్నాయి సార్. ఏం ప్రాబ్లం లేదు. ఏంటి మాకు ఈ స్ట్రెంత్ పెరిగిందంటే అనకూడదు కానీ ఆల్కాలో ఈల్కాలో పట్టుకొని టీచర్స్ని కూడా రప్పించేస్తాం. గవర్నమెంట్కో డిఓ గారికి ఎవరికో ఒకరికి కాలు మొక్కైనా సార్ మీరు ఎలాగైనా మాకు ఒక స్టాఫ్ యాక్సెస్ చేయండి సార్ అనేసి చెప్తాం. మాకు కావాల్సింది ఏంటి, పిల్లలు వచ్చేస్తారు. శాంక్షన్ అయితే వచ్చేస్తారు సార్. ఇప్పుడు అతను ఏంటంటే మా టీచర్ కాదు, ఆయన సరే కేవలం ఏంటంటే స్కూల్ మీద ఉండే మమకారంతో అది మన పెద్ద భారీ ర్యాలీ తీయడానికి కూడాను గ్రామస్తులందరూ కూడాను. ఇప్పుడు మీరు ఈ స్కూల్కి మేము ఒక్కలేం బాధ్యులం కాదు, ఊరోళ్ళందరూ కూడా బాధ్యులే. మొన్న ఏంటంటే మొత్తం అంతా ఒక 500 మందితో ర్యాలీ తీసాం. ఊరోళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. మీకు ఆ ర్యాలీ కూడా వీడియోస్ ఉంటాయి, మీరు చూడండి. పిల్లలు నెంబర్ నోట్ చేసుకోండి. 2-3 పిల్లలే ఇంగ్లీష్లో ఎంత చక్కగా మామూలుగా ఏదో ఒకటి చేసేయడం వేరు, ఒక నాటికి ప్రదర్శించడం వేరు. అలాగే మీరు ఇప్పుడు 10th క్లాస్ మీకు రిజల్ట్స్ మళ్ళీ పట్టుకొని వస్తామండి. ఆ మార్కులు కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎంత ఒక చదువులో మార్కులు, మనకు రిజల్ట్స్ మెయిన్ కదా, మార్కులు కూడా ఎంత బాగా వస్తాయి ఏంటనేది ఒక ఐడియా వస్తుంది మీకు. లాస్ట్ ఇయర్ 544 మెంబర్స్ 70 తర్వాత చెప్పండి. మీ గ్రామస్తులకి ఏం ప్రాబ్లం? చెట్లతో ఉంటది. మ్యాసర్ నెంబర్ ఉంది, మ్యాసర్ మీ నెంబర్ ఇచ్చారా? విశాలమైన గదులు, మ్యాసర్ నెంబర్ ఉంది కదా మీ దగ్గర? రామారావు దగ్గర ఉంటుంది.